ఒకప్పుడు భారతదేశం చాలా హెల్దీగా ఉండేది, కానీ ఇప్పుడు ద మోస్ట్ అన్హెల్దీ ఇండియాగా మారింది. వెరీ మచ్ పాలిష్డ్ సూపర్ వైట్ రైస్ తింటున్నాం. మనకి ఈరోజు విషం అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బియ్యం అన్నది తరతరాలుగా మనం తింటున్న బియ్యంలో చాలా మార్పులు వచ్చేసాయి. మీరన్న అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది ఎప్పటి నుంచో మనకి ట్రెడిషనల్గా వస్తున్న నానుడి. కానీ అప్పటి రైస్కి, అప్పుడు బియ్యానికి, ఇప్పుడు మనం తింటున్న బియ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. అది న్యూట్రిషనల్ పరంగా చాలా వ్యత్యాసం మనకి కనిపిస్తూ ఉంది. సో అప్పుడు మనకి దొరికే రైస్ చాలా వరకు ముడి బియ్యం దొరికేది, అంటే అన్పాలిష్డ్ రైస్. ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ అంటున్నాం. సో అప్పుడు మనకి దొరికే బ్రౌన్ రైస్లో చాలా పోషక విలువలు ఉండేవి. కానీ ఇప్పుడు మనం తింటున్న రైస్లో సూపర్ పాలిష్డ్ వైట్ రైస్ ఏదైతే మనం తింటున్నామో దానివల్లనే మనం ఇప్పుడు చాలా రకాల క్రానిక్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ క్రానిక్ డిసీజెస్సే ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా.